ఇప్పటివరకు నేను చెప్పిన దాని మీద ఎవరైనా మీ స్పందనలు కానీ మైక్ కూడా అక్కడ రెడీగా ఉంది. అంటే కంపెల్ చేసేవారు అనమాట. ఎవ్రీడే న్యూస్ పేపర్ రీడింగ్ చేయాలి. ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మేము ఒక ఆర్టికల్ ప్రిపేర్ చేసి రాయాలన్నమాట. ఓకే, ఇట్స్ కంపల్సరీ రూల్. సో కొన్నాళ్ళు చేసేవాళ్ళమే, మళ్ళీ ఇంట్రెస్ట్ తగ్గేది, మళ్ళా కొంచెం చెప్తే మళ్ళీ చేసేవాళ్ళమే. సో ఇప్పుడు అలా నెమ్మదిగా అలా ఇంట్రెస్ట్ తర్వాత తెలిసింది. అప్పట్లో మాకు తెలిసేది కాదు, చిన్నప్పుడు తెలియదు. అలాగే వొకాబులరీ కూడా డిఫికల్ట్ వర్డ్స్ అండర్లైన్ చేసి డిక్షనరీలో అది చూసి రాయమనేవారు అనమాట. ఎవ్రీడే 5 words. సో అది తన పిల్లలకు కూడా తను చేస్తున్నారు. సో మా పిల్లలకు వచ్చేసరికి జస్ట్ ఎగ్జాంపుల్, అంటే మేము ఫోర్స్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు టీవీస్ మొబైల్స్ అయితే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. వెరీ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. ఎవ్రీ పేరెంట్ ఫీల్ అవ్వద్దు. నేను ఈ సెషన్ చెప్తున్నాను, మా పిల్లలు కూడా అంతే. ప్రస్తుతం అటెన్షన్ డెఫిసిట్ అనేది అందరిలోనూ ప్రాబ్లం ఉంది. కానీ సో అదే పిల్లలకి ఇంట్రెస్ట్ అనేది మేము ఎట్లాగా అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. న్యూస్ పేపర్స్ తెప్పించే వాళ్ళమే. సో అది కూడా స్టాప్ చేశాను. అమౌంట్ వేస్ట్ తప్ప వాళ్ళు అసలు ఓపెన్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అండ్ టైం కూడా వాళ్ళకి అంత సెట్ అవ్వటం లేదన్నమాట స్కూల్ స్టార్ట్ అయితే. సో అది ఎట్లాగ మేనేజ్ చేసుకోవాలి, పిల్లలకి ఇంట్రెస్ట్ అసలు ఎట్లాగ తీసుకురావాలి అనేది. ఓకే, దీనికి 2-3 పరిష్కారాలు ఉన్నాయి. అవేంటి అంటే, ఇప్పుడు ఇట్లాంటి సెషన్స్ ద్వారా న్యూస్ పేపర్ అంటే అది ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్, దాని ద్వారా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ముందు వాళ్ళకి మైండ్లో నాటుకునేలా చేయాలి. ఇప్పుడంతా జెన్జీ తరం అంతా వాళ్ళకి మీకు ఇది ఖచ్చితంగా చేస్తే మంచి బెనిఫిట్ ఉంటుందని మనం కనుక ప్రూవ్ చేయగలిగితే, కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు ఏదైనా చేస్తారు. కానీ ఆ కన్విన్సింగ్ మనం చేసే పరిస్థితి మన ఎన్నో కారణాల వల్ల ఉండకపోవచ్చు. మనకే అది తెలియకపోవచ్చు, లేకపోతే మనకు తెలుసు వాళ్ళకి మంచిదని తెలుసు, మంచిదని వాళ్ళని కన్విన్స్ చేయడం మనకు తెలియకపోవచ్చు. అందుకని ఇట్లాంటి సెషన్స్ అనేది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే, చిన్నపిల్లలకి న్యూస్ పేపర్ కొంచెం బోరింగ్గా ఉంటుంది. టీనేజర్స్కి ఫోకస్డ్గా ఉండే న్యూస్ పేపర్స్ కానీ సప్లిమెంట్స్ కానీ తక్కువ ఉన్నాయి. డైలీ న్యూస్ పేపర్ చదవమంటే లోకల్ పాలిటిక్స్ గురించి మాకెందుకు, మోస్ట్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్ ఆర్ దట్ ఓన్లీ. అదే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో నేషనల్ ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మన ది హిందూ వాళ్ళది యంగ్ వరల్డ్ అని ఒకటి ఉంది, ఎవ్రీ మంత్ వస్తుంటుంది ఆ సప్లిమెంట్. ఇంకొకటి మొదలెట్టారు, అది జెన్జీని టార్గెట్ చేస్తూ వచ్చింది. అది టీనేజర్స్కే స్పెషల్గా అది. సో మీరు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకోటి ప్రైస్ ఆఫ్ న్యూస్ పేపర్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు మేడం చెప్పారు 200-250 ఉంటుంది. ఈ మధ్య ఒక చిన్న ఇది ఎక్కడైనా ఒక ఇడ్లీ కాఫీ తాగినా కానీ సుమారు 100 రూపాయలు అయిపోతున్నాయి. సో అసలు కాస్ట్ అనేది పెద్ద విషయం కాదు. ఇంకోటి ఏంటంటే, మంత్ ఎండింగ్లో అది కూడా అమ్మేయచ్చు. మళ్ళా దాని నుంచో వాడు ఇంకో 25 రూపాయలు మనకి ఇస్తాడు. ఎందుకంటున్నానంటే, ఇది చాలామంది ఏమంటారంటే, నేను ఇది ఊరినే సరదా చెప్తున్నా అనుకోవద్దు, నేను ఎంతోమందికి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తెప్పించుకోండి, రోజు చదవండి, ఇంట్లో ఎంతో కొంత చదువుతారు కదా, నెలకి ఒకటన్నా చదువుతారు కదా, అదైనా సరే ఆ 230 రూపాయలకి ఓకే అని చెప్తాను. కానీ మా చుట్టాల పిల్లలు వాళ్ళు చానాళ్ళ తర్వాత పోయిన తర్వాత ఏంటి న్యూస్ పేపర్ చదువుతున్నావా అంటే, న్యూస్ పేపర్ ఇంటికి వస్తుందా అంటే, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా మీకు, అంకుల్ మా హాస్టల్లో లాంజ్లో వస్తుంది అంకుల్ అంటారు. లేకపోతే ఒక వారం తెప్పించాము, తర్వాత వాళ్ళు చదవదని ఆపేసామంటారు కొంతమంది పేరెంట్స్. నేనేమంటున్నానంటే, అది తెప్పించండి, ఎప్పటికప్పుడు చదవటం మొదలెడతారు, కనీసం పేపర్ చూస్తారు చదవకపోయినా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఇవి ఏంటనేది ఇప్పుడు మనం వర్క్షాప్లో కూడా చెప్తాను. సో దాన్ని బట్టి దే కెన్ ఆల్సో గో అహెడ్. అందుకని పేపర్ తెప్పించడం మాత్రం చేయండి.